రామయ్య ఒక చిన్న గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవించేవాడు. అతనికి భార్య సీతమ్మ, ఇద్దరు పిల్లలు. పెద్దోడు వెంకట్, చిన్నోడు మధు. ఈ కుటుంబం ఎంతో సంతోషంగా జీవించేది. అంతా కలిసిమెలిసి ఉండేవారు. రామయ్య చాలా కష్టపడేవాడు. పంట పండితే సంతోషంగా ఉండేవాడు. లేకపోతే మౌనంగా ఉన్న పిల్లలకు ఎప్పుడు ఏమి కావాలో చూసేవాడు. సీతమ్మ సద్గృహిణిగా ఇంటిని చక్కగా నడిపించేది. పిల్లలకు మంచి చదువు చెప్పించాలనే తపన ఉండేది. వెంకట్ చదువులో మెచ్చిపోయాడు. ఇంటి పరిస్థితులు బాగా లేకపోయినా అతను పట్టుదలగా చదివి హైదరాబాద్లో ఉద్యోగం సంపాదించాడు. ఇంటి నుంచి తొలిసారి బయటకు వెళ్ళిన అతను తల్లి, తండ్రి, తమ్ముడికి డబ్బులు పంపుతూ కుటుంబాన్ని మోయసాగాడు. ఇంతలో మధుకి ఇంటి వ్యవహారాలు, వ్యవసాయం అంటే ఆసక్తి పెరిగింది. తండ్రి పక్క నుండి నేర్చుకుంటూ వ్యవసాయాన్ని ఆధునికంగా మార్చాలనుకున్నాడు. డబ్బు లేదు కానీ ఆశలు మాత్రం అపారంగా ఉన్నాయి. వెంకట్ మధుకి సహాయంగా ట్రాక్టర్ కొనించడానికి డబ్బులు పంపించాడు. అందరూ ఒకటిగా ఉండడంతో వ్యవసాయంలో లాభాలు వచ్చాయి. ఒకరోజు రామయ్య అనారోగ్యంతో పడిపోయాడు. వెంకట్ తక్షణమే ఇంటికి వచ్చి తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. అప్పటికి అందరికీ కుటుంబం అనుబంధం ఎంత గొప్పదో తెలిసింది. తండ్రిని కోల్పోతామేమో అన్న భయం అందరి హృదయాల్లో కలకలలాడింది. కానీ దేవుడి దయ వల్ల రామయ్య కోలుకున్నాడు. ఆ అనుభవం తరువాత వెంకట్ తన భార్యతో కలిసి గ్రామానికే వచ్చి అక్కడి నుంచి పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. పెద్దోడు, చిన్నోడు ఇద్దరూ కలిసి వ్యవసాయంలో, ఇతర చిన్న వ్యాపారాలలో కొత్త మార్గాలు ప్రయత్నిస్తూ తమ గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడిపించారు. కుటుంబం అంటే కేవలం రక్త సంబంధం కాదు. అది ప్రేమ, పరస్పర సహకారం, బాధ్యత, ఒకరికొకరు అండగా ఉండటం, ఒకరి విజయానికి మిగతా వారు తోడ్పడటం నిజమైన కుటుంబ విలువ. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ. నెక్స్ట్ వీడియోలో మరో కథతో కలిసి